హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ జనరల్ మరియు కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి, అలాగనే బీఎస్సీ ఎంఎస్సిఎస్ బ్రాంచ్ వారికి, సిఏ ఫౌండేషన్ వారికి ఫస్ట్ సెమ్కి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు 3 కాలమ్ క్యాష్ బుక్ని ఎలా తయారు చేయాలనేది ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ 3 కాలమ్ క్యాష్ బుక్. ఈ సమాచారం యొక్క సహాయంతో 3 వరుసల నగదు పుస్తకాన్ని తయారు చేయాలా. దాని యొక్క ఫార్మేటు తేదీ, వివరాలు, ఆవర్జాపుడు సంఖ్య, ఇచ్చిన డిస్కౌంట్, నగదు, బ్యాంక్ వరుసలు డెబిట్ వైపున, అలాగనే క్రెడిట్ వైపున డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డిస్కౌంట్ రిసీవ్డ్, నగదు, బ్యాంకు, ఈ విధంగా కాలమ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఇందులో వ్యాపార సంస్థ ఇచ్చిన డిస్కౌంట్ ఉంటే దాన్ని ఖర్చు కింద డెబిట్ చేస్తూ రావాలి. అలాగనే వ్యాపార సంస్థకు వచ్చిన డిస్కౌంట్ ఉంటే వాటిని ఆదాయం కింద క్రెడిట్ వైపున రాయాలి. అంటే డిస్కౌంట్ వరుసకు సంబంధించి ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్, వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్. నగదు వరుసకు సంబంధించి ఆల్ రిసిప్ట్స్ షుడ్ బి డెబిటెడ్. వసూళ్ళన్నీ కూడా నగదుకు సంబంధించి వ్యాపార సంస్థకు వచ్చిన వసూళ్ళన్నీ కూడా నగదు ఖాతాలో డెబిట్ వైపున రాయాలి. అలాగనే సంస్థ చెల్లించాల్సినటువంటి నగదంతా కూడా క్రెడిట్ వైపున పేమెంట్స్ చూపించాలి. అలాగనే బ్యాంకు వరుసలో బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తాలన్నీ కూడా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగేటువంటి అన్నీ కూడా మనం బ్యాంక్ కాలంలో చూపిస్తూ రావాలి. అంటే బ్యాంకులో మనం డిపాజిట్ చేసిన లేదా వ్యాపార సంస్థ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు ద్వారా వసూలయ్యేటువంటి సందర్భాల్లో అన్నీ కూడా డెబిట్ చేయాలి. అలాగనే బ్యాంకు ద్వారా పేమెంట్స్ జరిగినటువంటి సందర్భాల్లో క్రెడిట్ వైపున బ్యాంక్ కాలంలో చూపించాలి. ఇది దీనికి సంబంధించినటువంటి బేసిక్స్. తర్వాత ఇప్పుడు ఫస్ట్ చేతిలో ఉన్న నగదు జూన్ 16న 500 అన్నాడు, క్యాష్ ఇన్ హ్యాండ్ 500 అన్నాడు. కాబట్టి అలాగనే క్యాష్ అట్ బ్యాంక్ వచ్చేసి 16వ తేదీన బ్యాంకులో ఉన్న నగదు 3000 అన్నాడు. ఈ యొక్క చేతిలో ఉన్న నగదు 500 అన్నాడు కాబట్టి జూన్ 16న టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టు తెచ్చిన నిల్వ 500 నగదులో వేయాలి. బ్యాంకులో ఉన్న నగదుని 3000 చూపించాలి. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. సెకండ్ వచ్చేసి నగదు అమ్మకాలు అన్నాడు, అది 18వ తేదీన. సరుకు అమ్మినందువల్ల డబ్బు వసూలు అవుతుంది 1900. కాబట్టి 1900 మనము నగదులో చూపించి 18వ తేదీన 2 అమ్మకాలు 2 సేల్స్ అని రాసి నగదులో 1900 చూపించాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు 2000 అన్నాడు. ఇది యాక్చువల్గా ఎదురు పద్దు. బ్యాంకులో డిపాజిట్ చేయడం అంటే వ్యాపార సంస్థ డబ్బును తీసి బ్యాంకులో వేయడం. కాబట్టి ఈ ట్రాన్సాక్షను ఇటు నగదు కాలంలోనూ అదే తేదీన బ్యాంక్ కాలంలోనూ రెండు వైపులా ఎఫెక్ట్ అవుతుంది. బ్యాంకులో డిపాజిట్ చేసామంటే ఎంట్రీ ఏమవుతుంది, బ్యాంకు ఖాతా డెటార్ టు నగదు ఖాతా, అంటే బ్యాంక్ ఖాతాలో 2 నగదని, నగదు ఖాతాలో బై బ్యాంక్ అని రెండు వైపులా చూపించాలి జంట పద్దు విధానం ప్రకారం. కాబట్టి 19వ తేదీ బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు అంటే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 2000ని మనం 19వ తేదీన ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 19వ తేదీ 2 నగదు ఖాతా అని చెప్పేసి ఆవర్జాపుడు సంఖ్యలో కాంట్రా అంటే ఎదురు పద్దుని ఎందుకు చూపిస్తున్నామంటే 19వ తేదీ బ్యాంకులో 2000 వేసాం. ఈ 2000 వేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే నగదు పుస్తకంలో 2000 రూపాయలు తీసి, వ్యాపార సంస్థ డబ్బు నగదులో నుంచి తీసి 2000 రూపాయలు అంటే నగదు ఖాతాలో క్రెడిట్ చేసి ఇక్కడ డెబిట్ వైపున బ్యాంక్ కాలంలో చూపిస్తున్నాం. అంటే ఎంట్రీ ఏమవుతుంది, బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ ఖాతా డేటా టు నగదు అంటే బ్యాంక్ ఖాతాలో 2 నగదు, నగదు ఖాతాలో బై బ్యాంకు అని చెప్పి రాసి అదే తేదీన జూన్ 19వ తేదీన ఈ వ్యవహారం ఇటు డెబిట్ వైపున బ్యాంకులోను క్రెడిట్ వైపున నగదులోనూ కనపడుతుంది. కాబట్టి ఇది ఎదురు పద్దు. కాబట్టి కాంట్రా ఎంట్రీ సి అని చెప్పి రాయాల. తెలుగులో అయితే ఏ అని ఎదురు పద్దు ఏ అని మనము పెట్టడం జరుగుతుంది. అలాగనే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కానీ చూసినట్లయితే 19వ తేదీ తర్వాత 20వ తేదీ రామారావు 2000 రూపాయలు చెల్లించవలసి ఉంది. అందుకు గాను పరిష్కారంగా 950 రూపాయలు నగదు రూపంలోనూ 1000 రూపాయలు చెక్ రూపంలోనూ ఇచ్చాడు. యాక్చువల్గా రామారావు నుంచి మనకి రావాల్సిన అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ రామారావు వచ్చి 2000. ఆ 2000 రూపాయలు రావాల్సిన దానికి నగదు వచ్చేసి 950 వస్తూ ఉంది, చెక్ వచ్చేసి 1000. అంతవరకు దాన్ని వదిలేసేస్తే
రెండు కలిపి 950 ప్లస్ 1000 1950ని మనము నగదు వరుసలో చూపించి ఇక్కడ చూపించి 50 రూపాయలు డిస్కౌంట్, 2000కి 1950 నగదు వస్తుంది, 50 రూపాయలు డిస్కౌంట్ వేసేవాళ్ళం. కానీ ఈ ట్రాన్సాక్షన్ పొడిగించాడు, అదే రోజున చెక్కును బ్యాంకులో వేసినారు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా, రామారావు నుంచి 2000కి గాను 1000 రూపాయలు చెక్కు వచ్చింది, అదే రోజున బ్యాంకులో వేశారు. ఏ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రామారావు 1000 rupees ఆన్ ది సేమ్ డేట్ ద చెక్ వాజ్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అన్నాడు. వచ్చిన చెక్కుని అదే రోజున బ్యాంకులో వేసాం కాబట్టి మనము నగదులో వేయకుండా వచ్చిన చెక్కుని అదే రోజున బ్యాంకులో వేయడం జరిగింది కాబట్టి 1000 రూపాయలు ఇక్కడ వేసాం, 950 రూపాయలు నగదు వచ్చింది. మొత్తం మీద 2000కి గాను 1000 రూపాయలు వచ్చిన చెక్కుని బ్యాంకుకి పంపించాం కలెక్షన్కి, 950 రూపాయలు క్యాష్ ఇచ్చాడు, ఇంకా డిఫరెన్స్ 50 రూపాయలు అతనికి డిస్కౌంట్ కింద మనం తోసేసాం కాబట్టి ఇచ్చిన డిస్కౌంట్ 50 రూపాయలు. తర్వాత నెక్స్ట్ 20వ తేదీ తర్వాత ఏం జరిగిందంటే సరుకులు కొన్నందుకు గాను జారీ చేసిన చెక్కు 600, అంటే చెక్ ఇష్యూడ్ 600 రూపీస్ వర్త్ ఆఫ్ చెక్ ఇష్యూడ్ టువర్డ్స్ పర్చేజెస్ అన్నాడు. కాబట్టి పేమెంట్స్ మనం ఏం చేయాలంటే బై కొనుగోళ్లు 21వ తేదీ బై పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి చెక్కు ద్వారా చెల్లించాం కాబట్టి 600 రూపాయలు మనం బ్యాంక్ వరుసలో చూపించాలి. నెక్స్ట్ 21 తర్వాత 22 సంజీవ్ దేవ్కు చెక్కు ద్వారా చెల్లించింది 780, వచ్చిన డిస్కౌంట్ 20 రూపాయలు. సంజీవ్ దేవ్కి యాక్చువల్గా మనము ఎంత చెల్లించాలంటే 800 రూపాయలు చెల్లించాలా. 800 రూపాయలు చెల్లించాల్సి ఉంటే వచ్చిన డిస్కౌంట్ సంజీవ్ దేవ్కు చెక్కు ద్వారా చెల్లించింది 780, వచ్చిన డిస్కౌంట్ 20 రూపాయలు. అంటే అమౌంట్ పెయిడ్ టు సంజీవ్ దేవ్ బై చెక్ 780 అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ బై హిమ్ 20 రూపీస్. అంటే 800కి అతనికి చెల్లించింది 780. కాబట్టి చెల్లింపుల వైపున మనం ఏం చేస్తామంటే 780ని మనము ఇక్కడ పేమెంట్స్లో 780 చెక్కు ద్వారా చెల్లించాం కాబట్టి బ్యాంక్ వరుసలో చూపిస్తాం. 800కి 780 చెక్ ఇచ్చాము, 20 రూపాయలు వచ్చిన డిస్కౌంట్. సో 22వ తేదీ బై సంజీవ్ దేవ్ అని చెప్పి డిస్కౌంట్ కాలంలో 20 రూపాయలు చెక్కు పేమెంట్ జరిగింది కాబట్టి 780 రూపాయలు మనం చూపించాలి. అలాగనే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కానీ చూసినట్లయితే 23వ తేదీ ఆఫీస్ ఉపయోగార్థం బ్యాంకు నుంచి తీసింది, ఇది ఎదురుపద్దు. ఎదురుపద్దులు బ్యాంకులో డిపాజిట్ చేసినా ఎదురుపద్దు, లేదా బ్యాంకు నుంచి ఆఫీస్ అవసరాలకు తీసినా కూడా ఎదురుపద్దు. అంటే క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. కాబట్టి దీన్ని మనం ఎదురుపద్దుగా చూపించాలా. కాబట్టి 22వ తేదీన ఈ ట్రాన్సాక్షను 23వ తేదీన ఈ ట్రాన్సాక్షన్ రెండు వైపులా కనపడుతుంది. కాబట్టి ఫస్ట్ 23వ తేదీ ఇక్కడ మనం ఏం చేయాలంటే చెక్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అన్నాడు. చూడండి, ఆఫీస్ ఉపయోగార్థము బ్యాంకు నుంచి తీసింది 400 రూపాయలు. 400 బ్యాంకు నుంచి తీసాం కాబట్టి బ్యాంక్ కాలంలో 400 రూపాయలు బ్యాంకు వరుసలో రాయాలా. డేట్ 23వ తేదీ బ్యాంకులో వ్రాసాం కాబట్టి బై నగదు ఖాతా అని చెప్పి రాసి ఆవర్జాపుడు సంఖ్యలో సి కాంట్రా, ఎదురుపద్దులకి సి అని పెట్టాలా. ఈ 400 బ్యాంకు నుంచి తీసినది నేరుగా ఎక్కడ వస్తుంది, సమస్యలోకి వస్తుంది కాబట్టి సమస్య యొక్క నగదు వరుసలో చూపిస్తున్నాం. సో ఇక్కడ 23వ తేదీ టు బ్యాంక్ ఖాతా అని చెప్పి నగదు వరుసలో వేసి సి అని రాస్తాం. అంటే బ్యాంక్ నుంచి తీసిందంటే చిట్టాబద్దు నగదు ఖాతా డెటార్ టు బ్యాంక్, నగదు ఖాతాలో టు బ్యాంక్, నగదు ఖాతాలో టు బ్యాంక్, బ్యాంక్ ఖాతాలో బై నగదు, బ్యాంక్ ఖాతాలో బ్యాంకులో 400 వేసి బై నగదు అని రాస్తున్నాం. కాబట్టి ఇది ఎదురుపద్దు ఒకే తేదీన జరుగుతుంది కాబట్టి రెండు వైపుల ఆవర్జాపుడు సంఖ్యలో సి అని చెప్పేసి చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ సుధాకర్ నుంచి వచ్చిన మొత్తము 870, అతని ఇచ్చిన డిస్కౌంట్ 30 రూపాయలు. యాక్చువల్గా సుధాకర్ నుంచి వచ్చిన మొత్తం అన్నాడంటే రిసీట్స్ అంటే వసూళ్ళు. కాబట్టి డెబిట్ వైపున 24వ తేదీన టు సుధాకర్ ఖాతా 870 నగదు వేసి 30 రూపాయలు డిస్కౌంట్, అంటే 900 రావాల్సి ఉంటే 870 నగదు వచ్చింది, 30 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం. తర్వాత 24 తర్వాత 26వ తేదీన బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు మళ్ళీ ఎదురుపద్దు. బ్యాంకులో డిపాజిట్ చేసినా బ్యాంకు నుండి తీసిన ఆఫీస్ ఖర్చుల కోసం ఎదురుపద్దు అవుతుంది. కాబట్టి బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు ఎంత, 2000 రూపాయలు. కాబట్టి ఫస్ట్ బ్యాంకులో డెబిట్ వైపున 26వ తేదీ బ్యాంకులో 2000 వేసి టు నగదు ఖాతా, బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ ఖాతా డేటార్ టు నగదు, బ్యాంక్ ఖాతాలో టు నగదు ఖాతా, నగదు ఖాతాలో ఆ 2000 రూపాయలు వేసి బై బ్యాంక్ ఖాతా అని రాసి కాంట్రా ఎంట్రీ ఆవర్జాపుడు సంఖ్యలో.
అంటే బ్యాంకులో వేసినా బ్యాంకు నుండి తీసినా ఎదురు పద్దు అవుతుంది. ఈ ఎదురు పద్దు నగదు పుస్తకంలో 3 వరుసల నగదు పుస్తకంలో 2 వైపులా అటు నగదు గాను ఇటు బ్యాంకు గాను. లేకపోతే ఇప్పుడు బ్యాంకులో వేసినప్పుడు ఇటు బ్యాంకులో వేసాము, ఆ బ్యాంకులో వేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే 2000 రూపాయల నగదులోంచి తీసాము. సేమ్ డేట్ జరుగుతుంది 26 కాబట్టి సి అని చెప్పేసి మనం రాస్తున్నాం. తర్వాత 26 తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే సంజీవ్ దేవ్కు చెల్లించిన నగదు 390, అతడు ఇచ్చిన డిస్కౌంటు 10 రూపాయలు. సంజీవ్ దేవ్కి చెల్లించిన నగదు 390 పేమెంట్స్ కాబట్టి 390 రూపాయలు మనం సంజీవ్ దేవ్కి 28వ తేదీన మనము చూపించాలి. 28వ తేదీ బై సంజీవ్ దేవ్ 390 నగదు చెల్లించాం, 10 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. అంటే 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటే 390 రూపాయలు చెల్లించాం, 10 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కానీ చూసినట్లయితే 29వ తేదీన చెల్లించిన విద్యుత్ శక్తి బిల్లు అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేసినట్టు ఇచ్చాడు కాబట్టి పేమెంట్స్ వైపున బై ఎలక్ట్రిసిటీ బిల్ 28వ తేదీన బై విద్యుత్ శక్తి ఖర్చులు అని చెప్పి 120 రూపాయలు చూపించాలి. నెక్స్ట్ క్లాస్ ట్రాన్సాక్షన్ వచ్చేసి చెక్కు ద్వారా చెల్లించిన అద్దె రెంట్ పెయిడ్ బై చెక్ అన్నాడు కాబట్టి బై అద్దె ఖాతా 30వ తేదీ బై రెంట్ పెయిడ్ అని చెప్పేసి చెక్కు ద్వారా చెల్లించాం కాబట్టి 500 మనము బ్యాంక్ వరుసలు వేసాం. నగదు ద్వారా చెల్లించుంటే నగదులో వేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిస్కౌంట్ కాలమ్స్ అన్నీ కూడా టోటల్ చేసేయాలి. ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 50 + 30 80 రూపాయలు టోటల్ చేసి వదిలేయాలి, కానీ దీన్ని బ్యాలెన్స్ చేయకూడదు. అలాగే వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 20 + 10 30 రూపాయలు టోటల్ చేసి వదిలేసేయాలి. తర్వాత నగదు కాలం చూసినట్లయితే నగదు వైపున అన్నీ కూడితే 4620 వసూళ్ళు మొత్తం ఆ నెలలో వసూలైంది. జూన్లో 4620. ఈ 4620ని ఇక్కడ వేసి ఇందులోని చెల్లించింది 2001 2001 390 120 ఇవన్నీ కూడి నిల్వ తెలిస్తే ఇంకా సమస్యలో 110 రూపాయలు ఉన్నది. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అంటే వసూలైంది 4620 గాను ఈ చెల్లింపులన్నీ పోతే సంస్థలో ఉన్న డబ్బు ఎంత అంటే 110. దీన్ని జూన్ 30 తేల్చిన నిల్వ, ఇది తెచ్చిన నిల్వ కాదు తేల్చిన నిల్వ, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి 110 రూపాయలు చూపించి అది జూన్ తర్వాత నెక్స్ట్ మంత్ జూలై కాబట్టి జూలై 1న టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ టు తెచ్చిన నిల్వ అని చెప్పి 110 రూపాయలు నగదు కింద చూపిస్తాం. అలాగనే బ్యాంక్ టోటల్ చేస్తే 8000 ఉంది. ఆ 8000లో నుంచి మనం పేమెంట్స్ 600 780 400 500 తీసేస్తే 5720 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది క్యాష్ ఎట్ బ్యాంక్. దీనికి కూడా బై తేల్చిన నిల్వ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ, ఇది బై తేల్చిన నిల్వ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ నగదు 110 బ్యాంక్ వచ్చేసి 5720. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము జూలై 1కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చెప్పి నగదు కింద 110 బ్యాంక్ కాలం కింద 5720 చూపించాలి. ఈ విధంగా క్వశ్చన్ చక్కగా చదువుకొని ఈ 2 స్లైడ్స్ని చక్కగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుందని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.